నేను ఫస్ట్ పడిన బండి ఏదైనా ఉందంటే ఇదే బండి. మనోడు దాల్తుంటే ఫుల్ సంతోషపడుతున్నాడు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఏ బండికి ఇంకా క్రాష్ గార్డ్స్ అనేది వేయలేదు. నేను ఆ ఎక్స్పీరియన్స్తో ఫైనల్లీ బండి స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఇన్స్టాగ్రామ్ పేర్లన్నీ తీపియాలరా, అది లేదు అసలు. ఇన్స్టాగ్రామ్ పేరు అది కూడా చేంజ్ చేసిన, ఇప్పుడు పేరు లేదు కదా. వేరా బాగానే ఎక్స్ట్రాలు. బండి తోలేకేమన్నా ఉంటుందా అసలు? మనోడు దాల్తుంటే ఫుల్ సంతోషపడుతున్నాడు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెనక్కు చూడరా ఏముందా బండి. చూడండి 8,000 కిలోమీటర్లు తిరిగింది అంతే మన బండి. ఇది నిన్నే స్టార్ట్ చేసింది, మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. ఇంకా పుష్ స్టార్ట్ చేయాల్సింది. నాకు తెలిసి 7 నుంచి 7కి అవ్వచ్చు, చూద్దాం. లెట్స్ ట్రై. బా స్టార్ట్ అయింది ఎట. ఏ అమ్మ ఫుల్లో దుమ్ము పట్టిపోయింది. సో ఈ బండిలో ఏమేమి మోడిఫికేషన్ చేసిన అంటే, నేను ఇండికేటర్స్ చేంజ్ చేసిన, అండ్ ముందు హెడ్లైట్స్ దగ్గర ఈ స్టిక్కరింగ్ వేయించిన, అండ్ ఇక్కడ ఒక స్టిక్కర్ వేయించిన, అండ్ మన యూట్యూబ్ పేరు అది ఇప్పుడు మార్చినాలే అండి. మన టైల్ రెడీ, మడ్ ఫ్లాప్ ఏది లేదు. సో 1 ఇయర్ తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేయడం. ఇంజిన్ చెక్ లైట్, ఏబిఎస్ లైట్ ఇప్పుడు దాకా ఆన్లో ఉన్నింది బట్ ఆఫ్ అయింది. సో ఇంజిన్ చెక్ లైట్ ఆబ్వియస్లీ వస్తుంది, ఎందుకంటే 1.5 ఇయర్ అయింది కదా స్టార్ట్ చేసి. సో దానివల్ల ఇంజిన్ కొంచెం ఫుల్ డ్రైన్ అయిపోయి ఉంటుంది ఆయిల్ నాకు తెలిసి. చూద్దాం, ఏదన్నా అయితే ఆయిల్ కూడా చేంజ్ అయిపోద్దాం. ఇప్పుడు సర్వీస్కి ఇచ్చాకే తీసుకెళ్తుండే బండిని. అండ్ ఇలా ఫుల్ డెడ్ అయినప్పుడు ఎవరైనా బండి స్టార్ట్ చేయాలనుకుంటే నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ గేర్లో అవ్వదు. కనెక్షన్ డిస్ప్లే ఆన్ అయింది అనుకోండి, సెకండ్ గేర్లో చేసినా ఆన్ అవుద్ది. బట్ ఒక్కొక్కసారి డిస్ప్లే ఆన్ అవ్వదు ఈ R15లో. ఆన్ అవ్వనప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం థర్డ్ గేర్లో స్టార్ట్ చేస్తే అవుద్ది. చూడండి ఇప్పుడు నేను ఎలా పుష్ చేసి స్టార్ట్ చేసినాను, అలానే చేయండి. సో ఈజీగా చేయొచ్చు. రోడ్డు మధ్యలో ఆగిపోకపోతే చాలు నాకు గ్యారేజ్కి వెళ్ళేదాకా. నేను ఫస్ట్ పడిన బండి ఏదైనా ఉందంటే ఇదే బండి. అప్పుడు క్రాష్ గార్డ్స్ వేయించున్నాను నా బండిలో. ఆ క్రాష్ గార్డ్స్ వల్ల నా క్రాష్ అయింది. సో ఆ క్రాష్ గార్డ్స్ వేయించున్నా కదా నా ఫ్రేమ్ స్లైడర్స్ తరా. సో అప్పుడు నేను కార్నరింగ్ చేసేటప్పుడు ఆ క్రాష్ గార్డ్స్ రోడ్డుకి టచ్ అయ్యి ఫుల్ స్క్రేప్ అయ్యి పడ్డా. సో అప్పుడు నాకు ప్రాపర్ గేర్స్ కూడా లేవు, కాలు దెబ్బ తగిలి ట్విస్ట్ అయ్యన్నది లెగ్. సో అప్పటి నుంచి నేను ఏ బండికి ఇంకా క్రాష్ గార్డ్స్ అనేది వేయలేదు. నేను ఆ ఎక్స్పీరియన్స్తో భయం స్టార్ట్ అయింది, ఎందుకు వేయాలి క్రాష్ గార్డ్స్. క్రాష్ గార్డ్స్ వేపిస్తే బండి సేవ్ అవుద్ది. క్రాష్ గార్డ్స్ వల్ల కింద పడితే మనకే కదా ఎఫెక్ట్ అయ్యే తర్వాత. బండికి ఏమైనా మనం రిపేర్ చేయించుకోవచ్చు తర్వాత. సో మనకేమన్నా అయితే ఎంత బాగా క్యూర్ అవుద్దా చెప్పండి, చాలా టైం పడుతుంది, నరకం చూస్తాం. నేను ఆ నరకం చూసినా కాబట్టి చెప్తుంటా ఎక్స్పీరియన్స్తో. ఈ బ్రేక్ ప్యాడ్స్ దగ్గర అంతా రస్ట్ అయ్యి ఉంది. సో ఆ రస్ట్ అంతా తీపించాలి. రస్ట్ ఎందుకు అవుద్దంటే మనం ఎప్పుడు డస్ట్ వల్ల ఎక్కువ రస్ట్ అయ్యేది. మనం మన ఇంట్లో పెట్టినా కూడా డస్ట్ వచ్చే వస్తుంది, ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉండే రోడ్ అలా ఉంది. సో ఏం చేయలేం. అందరు అడుగుతున్నారు నా బండి ప్రైస్ ఎంత కమ్ముతున్నా అని. డిఎం చేయండి ప్రైస్ తెలుసుకోవాలంటే. సో ఐ విల్ పర్సనలీ సెండ్ యూ how much I'm quoting for this bike.
రెడ్ లైనింగే ఇష్టం. అండ్ నేను ఈ బండి స్ట్రెచ్ చేసినట్టు ఏ బండి స్ట్రెచ్ చేయలే. ఒకప్పుడులో 155 cc-ని 155 కొట్టిన. సో ఐ హ్యావ్ దట్ వ్లాగ్ ఇన్ మై ఛానల్ యాజ్ వెల్. 155 రీచ్ అయ్యింది. అప్పుడు యాక్చువల్లీ డ్రాగ్ రేస్ చేస్తున్నాం ఆర్సీతో, ఆర్సీ వర్సెస్ R15, బట్ ఈ బండే గెలిచింది. ఆర్సీ వచ్చేసి 137లో ఆగిపోయింది. బట్ మనది నా వెయిట్కి కరెక్ట్గా 155 రీచ్ అయింది నా బండి. సో దీని ఫుల్ పొటెన్షియల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసిన నేను అప్పుడే ఈ బండిలో. సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కొట్టలేదు టాప్ స్పీడు. ఆ రోజే లాస్ట్. క్విక్ షిఫ్టర్ ఉంది కదరా, నేను అసలు వాడిందే లేదు క్విక్ షిఫ్టర్ ఇప్పుడు దాకా. ಆಗ್ತಿದೆ. 2 days later. R15ని మళ్ళీ స్టాక్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి పార్ట్స్ అన్నీ ఈరోజు తీసుకెళ్ళి ఇద్దామని వెళ్తుండా. పార్ట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ షోరూంలో ఇవ్వాలి, అంటే మన సర్వీస్ సెంటర్లో. చూడండి ఇలా ఉండే పార్ట్స్. అదే ఇంకా మడ్ ఫ్లాపు రేర్ ఇండికేటర్స్ అంతే. సో ఇచ్చేసి వచ్చేద్దాం మళ్ళీ మనం. 1 week later. సో నీట్గా సర్వీస్ చేయించి ఇప్పుడు బండి ఇస్ బ్యాక్ టు స్టాక్. అంతా నీట్గా షైనింగ్ పడుతుంది బండి, చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఇక్కడంతా నా యూట్యూబ్ పేరు, స్టిక్కరింగు అండ్ ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా స్టిక్కర్ వేయించున్నా. అదంతా తీపిచ్చేసిన ఎందుకులే అని. సో నౌ ద బైక్ లుక్స్ క్లీన్. ఇప్పుడు ఇంకా ఈ బండి తీసుకెళ్ళి ఇంకా అమ్మేయడమే. బ్యాటరీ కూడా కొత్తది వేయించిన, Amronది. ఎన్ని రోజులు అయింది ఇలా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిన తక్షణం బ్యాటరీ ఆన్ అవ్వడం. అండ్ వైజర్ కూడా వచ్చేసి సేమ్ స్టాక్ వేసేసిన. సో నేను ముందే వేయించున్నది వచ్చేసి డబుల్ ఓవల్ వైజర్. సో అది తీపిచ్చేసి ఇప్పుడు స్టాక్, ఎందుకంటే అమ్మేటప్పుడు అవన్నీ పెట్టకూడదు. అండ్ ఫ్రంట్ ఇండికేటర్స్ ఒక్కటే నేను మోడిఫైడ్ చేయించుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బండిలో. మిగతా అన్నీ స్టాకే, ఏం లేవు చెప్పండి ఈ బండిలో. క్విక్ షిఫ్టర్ ఉంది, స్లీపర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఫోన్ కనెక్టివిటీ ఉంది. సో యూ ఆస్క్ ఫర్ ఇట్, యూ గెట్ ఇట్. సో బట్ V3 వచ్చేసి కంప్లీట్ ట్రాక్కి బాగుంటుండే, బట్ దీనికి వచ్చేసి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చినందుకు కొంచెం ఇబ్బంది అవుద్ది ట్రాక్లో. బట్ ఇప్పుడైతే మస్తు. స్లీపర్ క్లచ్ చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. క్విక్ షిఫ్టర్ కూడా స్మూత్, అంటే నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్మూత్. క్విక్ షిఫ్టర్ ఇప్పుడు ఆన్ చేస్తా చూడండి ఎంత సింపుల్ గేర్ షిఫ్ట్ అవుద్దాం. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బై మై R15 కెన్ జస్ట్ DM me, I'll let you know the price and we can sort it out. ఓరని అసలు చూడండి రా ముందు వెనక. ఫస్ట్ ఫ్యూల్ వేయించాలి. 2 days బ్యాక్ ఫ్యూల్ లేకుండా ఆన్ చేసినా అది ఫుల్ ఆఫ్ అయిపోయింది బండి. ఫ్యూల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంటికి. సో ఈ బండి డీటెయిల్స్ వచ్చేసి దిస్ వన్ ఈజ్ 2022 R15 60th GP ఎడిషన్ ఇది. సో అప్పుడు హైయెస్ట్ టు ఈ బండి మీదే ఉన్నది రేటు. సో ఇప్పుడు కొన్నా కూడా ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ లాగే ఉంటుంది ఈ బండి నెక్స్ట్ ఫ్యూచర్లో. ఇది వచ్చేసి 2022 మోడల్. 8,000 కిలోమీటర్లు తిప్పిన అంతే దీన్ని. ఆల్మోస్ట్ 3 years అవుతుంది తీసుకొని. బట్ 8,000 కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ. నేను ఎక్కువ తిప్పింది లేదు. అండ్ సర్వీస్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అయ్యి ఉంది. లాస్ట్ సర్వీస్ చేయించిన ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయలే బండిని. ఇంజిన్ ఆయిల్ కూడా నీట్గా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ ఫ్లూయిడ్స్ చేంజ్ చేయించిన ఇప్పుడు. అండ్ క్లీన్గా వాష్ చేయించి అంతా స్టాక్ ఫిట్టింగ్ చేయించేసిన. అండ్ క్లీన్గా ఎక్కడెక్కడ ఏమన్నా పెయింటు రస్ట్ ఏమైనా అయ్యి ఉంటే కానీ నీట్గా తీపిచ్చేసిన. సో నౌ దిస్ బైక్ ఇస్ ఆల్ సెట్ అండ్ ఇట్స్ ఇన్ గ్రేట్ కండిషన్ నౌ.
ఒక క్లిక్కే స్టార్ట్ అవుద్ది. అండ్ బ్యాటరీ కూడా ఆమ్రాన్ వేయించిన, సో దాట్ విల్ బీ సార్టెడ్. సో నో మోర్ ఇష్యూస్ ఆన్ దిస్ బైక్ ఫ్రమ్ నౌ. సో యా, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అప్డేటెడ్ ఉంటా. అండ్ 10Kకి గివ్ అవే ఇస్తానని చెప్పిన, సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గెట్ టు 10K సూన్. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ యా, దీని మైలేజ్ సంగతికి వస్తే, ఇది యాక్చువల్లీ నాకు యూజువల్లీ సిటీస్లోనే 48 to 50 kmpl మైలేజ్ ఇస్తుంది. అండ్ నేను లాంగ్ రైడ్ ఒక్కసారి వెళ్ళున్నా, ఆ లాంగ్ రైడ్లో వచ్చేసి 69 to 71 యావరేజ్ ఇచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో మైలేజ్ ఇస్తుంది బండి అని. నేను మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ డేస్ ఈ బండిలోనే వెళ్ళినా, ఎందుకంటే మనకు మైలేజ్ ఇస్తుంది, అక్యురేట్ ఉంది, పవర్ ఇస్ మినిమల్. కాలేజ్లో కూడా అటెన్షన్ బాగా వస్తుండే అప్పుడు. సో ఫర్ వన్ లాస్ట్ టైం యూ విల్ సీ దిస్ ఆన్ మై బ్లాగ్స్. సో దీని తర్వాత మన బండి ఉండదు నాకు తెలిసి ఇక్కడ. సో యా.